ఇది సిలీరా. ఏంటి సిలి? ఏంటి సిలి? ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఏ మట్టిగడ్డ తెలీదు. ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎలా కనిపెడతావు? ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? చెప్పండి చెప్పండి. 50% అంటే 3.5 మిలియన్. ఈ 3.5 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు 18 నుంచి 22 ఏళ్ళలోపు ఉంటారు? 10% అంటే ఎంత? 3.5 లక్షలు. తెలీదా? ఆ 3.5 లక్షల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్? అవి డాక్టర్ అమ్మా. సరే చెప్పు చెప్పు, ఎంతమంది? 1% అంటే 3,500 మంది. ఈ 3,500 మందిలో ఎంతమంది తాంబరం నుంచి ట్రైన్లో వెళ్తారు? 10%. ఒక 2% అంటే 70 మంది. ఈ 70 మందిలో ఒక అమ్మాయిని వెతికి కనిపెట్టాలి, అంతే కదా? కనిపెట్టలేవా? థ్యాంక్ యూ. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా? పిచ్చిదానా. మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వేలాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? ఇది లవ్వేం కాదు, ఒట్టి కామం, లాస్ట్. నోరు మీరే పెద్ద ఫ్రాయిడ్ లా. ఒట్టి మనిషిని చూసి ప్రేమిస్తే అది పవిత్రమైన ప్రేమ కాదు. నీ ఒంట్లో హార్మోన్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నాయిరా. కించపరచకరా. మరేమంటావు? ప్రేమ? ఓ, ఎలక్ట్రిక్ ట్రైన్ ప్రేమ లేక తొలిచూపు ప్రేమ? నోరు మీరే కొట్టం. నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువై వెలిగిపోతుంది. పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా. ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా. అదే ఎక్కడే? ఆ ప్లాట్ఫామ్ మీద. ఎక్కడ? అడుగు అడుగు అడుగునే. పిలుస్తా. లోపలికి వెళ్ళు. ఎవరు కావాలి? వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగత్తం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగత్తం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. సఖియా
తిరుమగల్ స్టోర్. RL 511/2 లోంచి శాంతిని పిలవండి. RL 511/2 నుంచి శాంతిని పిలవండి. శాంత నువ్వెవరమ్మా? వాళ్ళ క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతని క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతను కాదు ఆమె. అతను కాదా ఆమె? అది నాకు తెలీదా పాప, నీకేం కావాలమ్మా? శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. చియా రే వెళ్ళి శాంతిని పిలు, ఫోన్ వచ్చిందని. ఇది అయ్యే పని కాదు. వీళ్ళు ఏం అడిగారు ఇప్పుడు? 2 రూపాయలు. అయ్యో ఇదిగో వెళ్ళు 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 వెళ్ళు. తాతయ్య నేను 2 రూపాయలు సంపాదించాను. అమ్మా ఎలారా? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇచ్చాను. 23707336. ఎవరు బాబు ఫోన్లో? ఎవరో నీ ఫ్రెండ్ చెల్లెలుట. హలో ఎవరు? హలో హలో హాయ్. నీ వల్ల కాదులేవయ్యా. నంబర్లా తెలిసింది? నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చింది. పర్వాలేదు, ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం? రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్. రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్ అయితే అందుకని నువ్వు రావాలి. నేనా? ఎందుకు? ఇలా చూడు, నేను నిన్ను బీచ్కి రమ్మలేదు, పార్క్ రమ్మలేదు, సినిమాకి రమ్మలేదు, మహాబలిపురం రమ్మలేదు. మా ఇంటికే రమ్మంది. నేనెందుకు రావడం? నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను. ఇదిగో చూడు, ఈ సర్కస్ టెంట్ లాంటి సల్వార్ అది వేసుకురాకు. అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా. ఓకే? నేను చెప్పేది 5B రామచంద్ర అవెన్యూ. నేను చెప్పేది కొంచెం. బాయ్. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అనలేదే, నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక. నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే ఇప్పుడు అడుగుతా. వద్దు. అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లిగిల్లి అని? జస్ట్ మినిట్. రా. చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. అదే నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తోందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే. ఊరుకోవే, నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళా? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు. కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళ అబ్బాయి కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేస్తున్నా. నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. నన్ను తిట్టద్దమ్మా, ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసుకట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందర, అప్పుడే మొగ్గుడిని వెతుక్కున్నావు. సరోజ, ఇల్లేనా? 511 చెప్పారు. సరే సరే, బండి నీళ్ళలో పెట్టుకో. నన్ను వరదరాజులు అంటారు. రారా. రండి రండి. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. సరోజా, ఇల్లు మారొచ్చామేమోనని కాస్త కంగారు పడ్డాను. అన్ని క్వార్టర్స్ పైగా ఒకే రకంగా ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూషన్. మిడిల్ క్లాస్ కదా, అలాగే ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. నా భార్య సరోజ. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. తెలుసు, మా ఇంటికి వచ్చారు, పాట కూడా పాడారు. అలాగా? మనకు తెలియదండి, ఇవన్నీ నేను పట్టించుకోను. ఏదో తెరసాటు ఏర్పాటు జరిగినట్టున్నాయి. ఇదే
వెళ్ళి చూడాలని ఒకటే నసపెట్టింది, అందుకే వచ్చాను. కొంచెం కాఫీ ఇవ్వగలరా? నువ్వు కూర్చోమ్మా. అమ్మా కొంచెం షుగర్ లేకుండా, నాకు మాత్రమే, తందాగదు. అవును, వీళ్ళిద్దరిలో మనవాడు మా వారికి మొహాలు సరిగా గుర్తుండవు. నేను కూడా 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వస్తే ఎవరు నువ్వని అడుగుతారు. చిన్నమ్మాయి శాంతి. సరే, పెద్దమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా? లేదండి. అలాగా. ఏమా అరేంజ్డ్ మ్యారేజా లేక సిస్టర్లా నువ్వు లవ్ ఇవ్వని మీ నాన్నకు ఖర్చు లేకుండా అడిగి తెలుసుకుందామని అంతే. క్వశ్చన్ చేయడం మా ప్రొఫెషన్ కదా. క్రిమినల్ లాయర్ గారు కదా. అయితే మీరెన్నో అబద్ధాల డబ్బు సంపాదించుంటారు. జోక్ చేశారు. ఇది థ్యాంక్ యూ. నేను మా వాడిని ఆర్డినరీ మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళ పెంచాను, ఒక సక్సెస్ఫుల్ లాయర్ పిల్లవాళ్ళ పెంచలేదు. నేను మా అమ్మాయిల్ని మహారాణుల్లో పెంచి పెద్ద చేశాను, అంత స్థితి లేకపోయినా. కానీ చల్లారిపోతుంది. మహారాణుల తండ్రి మాటల్లో పడ్డారంటే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినవ్వండి. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే మిమ్మల్ని నన్ను అడిగి నిర్ణయం తీసుకోనక్కర్లేదు, అది చట్టం. ఆ చట్టం ప్రకారమే మా వాడిని నేను పెంచాను. కానీ నేను మా అమ్మాయిల్ని అలా పెంచలేదు. మీరు అపార్థం చేసుకున్నారు. నేను చట్టంలో ఉన్నది చెప్పాను. కార్తీక్ మీ అమ్మాయినే కాదు, రోడ్లో పోయే అమ్మాయిని తీసుకొచ్చి దాన్నే చేసుకుంటానంటే మేం చేయగలిగింది ఏమీ లేదు, ఆ గాడిదనిచ్చి చేయటమే. వకీలు గారు అనేది ఏమిటి? మీరు డబ్బున్నవాళ్ళు, మేమంతా అడుగు తినేవాళ్ళవనా? సార్, ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇటువంటి గర్వం? కొంచెం చదువుకున్నాక, లేక కాస్త డబ్బు సంపాదించాక? నాన్నా లేదమ్మా, మన ఇంట్లోకి వచ్చి కూర్చుని మన అమ్మాయి రోడ్లో పోయే అమ్మాయి ఒకటేనని మాట్లాడుతున్నారు. మిస్టర్ వెంకట్రావు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీ అమ్మాయి గురించి మా అబ్బాయి గురించి మాట్లాడటానికి, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేక సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయి గొప్పవాడు అవుతాడు అనుకున్నాను, ఇలా ప్రేమ వ్యవహారంలో పడతాడని కల్లో కూడా అనుకోలేదు. మీ అబ్బాయిని ఎవరు వలేసి పట్టుకోలేదు. శాంతి. సార్, లెట్ us forget this. కాసేపు మనం ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అది చెప్పండి. మాకు అభిమానం ఉందని చెప్పండి చాలు. ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం. సారీ. ఏమైంది? ఇది జరిగేట్టుగా లేదు, వదిలేద్దాం. అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం. ఇది ఒక కళ అనుకుందాం, గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచమే ఆగిపోదుగా. మా నాన్న ఎవరు తప్పుగా మాట్లాడారా? సవ్యంగా లేదు మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ సమస్యలా మారింది. శాంతి, పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ కాదు, నువ్వు నేను. ఏదో మర్యాద కోసం పర్మిషన్ అడిగామంతే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళని వదిలేద్దాం. అది నా వల్ల కాదు. ఎందుకు కాదు? కన్న వాళ్ళని, తోబుట్టుని, ఇల్లు వాకిలి అని నేను వదులుకోలేను. అంటే హాయ్ శాంతి. హాయ్. ఈ ప్రేమ నీకంత ముఖ్యం కాదంటావా? నీకు నేను ఎన్నాళ్ళుగా తెలుసు? 20 వారాలుగా. నాకు మా అమ్మ నాన్న 20 సంవత్సరాలుగా ప్రాణం. నీకోసం నేను వాళ్ళు వదులుకోలేను. నీకోసం నేను దేనైనా వదులుకుంటాను. నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుంటున్న వాడివి, రేపు ఇంకో అమ్మాయి కోసం నన్ను వదిలేవని ఏంటి గ్యారంటీ? హలో, నీ లాజిక్ నేను ఒప్పుకోను. ఇప్పుడేంటి జాగవా? నే బలేవలా? ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. ఇప్పుడు అలాగే అనుకో.